ఇగో ఇక్కడ ఇంకొక ఏబిఎన్లో ఒక వార్త వచ్చింది. లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారట. తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు. చర్చలు లేకుండా దాడి, హత్యకు కుట్రే. తొలిసారి కేసీఆర్ కేటీఆర్ పేర్లను ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ హైకోర్టుకు అందజేత. సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీస్ అని చెప్పి ఇక్కడ చూడండి అన్న. లైన్లో ఉండు. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలు, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో ఏవన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించిందంటూ ఈ లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు అంటే ఇది ఎట్లా రాసిరు చెప్పాలనా? కేసీఆర్ 10 కోట్లు ఇచ్చి చేపించిండు అన్నట్టుగా అర్థం వచ్చేలాగా పెట్టిరు. కానీ వీళ్ళు అన్నది ఏంటంటే 10 కోట్ల రూపాయలు ఇప్పుడు కాదు ఈ మాట చెప్పింది, ఒక 6 నెలల కింద చెప్పాడు కేసీఆర్. ఓడిపోయిన తర్వాత ప్లస్ కార్యకర్తల మీద దాడులో లేకపోతే కార్యకర్తలను ఇబ్బంది పెడతారో, నాయకులను ఇబ్బంది పెడతారో అని చెప్పి ఆనాడు లీగల్ సెల్కి 10 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా అని చెప్పిండు. దాన్ని తీసుకొచ్చి మంచిగా వండి వార్చి వార్త ఏం చేశారంటే ఆనాడు మన కేసీఆర్ ఇస్తేనే ఇట్లా చేసిర్రు అనేటట్టు అర్థం తీసుకొచ్చిర్రు. ఆ కేసు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు. ఇది లగచర్ల కేసు అనుకొని చాలామంది చూసి అరే 10 కోట్లు ఇచ్చినట్ట కేసీఆర్ అందుకే అట్లా చేసిరట అని చెప్పేటట్టుగా వార్త. కానీ కాదు, 10 కోట్ల రూపాయల మద్దతు అంటే ఆ లీగల్ సెల్కి ఇస్తే వాళ్ళు రేపు పొద్దుగల కోర్టుల ఫైట్ చేయడానికి ఆ లాయర్లకి అయ్యే ఖర్చులకి ఆ కథకి పెట్టిండని ఆ రోజే చెప్పిండు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వార్తగా రాసిర్రు. హలో.